ఉమానంద దేవాలయం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ఉమానంద ద్వీపం వద్ద కల కచారీ ఘాట్కు ఎదురుగా ఉన్న శివాలయం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న జనావాస నదీ తీర ద్వీపంగా ప్రసిద్ధి చెందింది. ఆలయాన్ని నిర్మించిన పర్వతాన్ని భస్మచల అని పిలుస్తారు. దీనిని 1694 సిఈలో గదాధర్ సింగ్ రాజ్ కాలంలో నిర్మించారు. అయితే 1867లో వచ్చిన భూకంపం కారణంగా ఇది శిథిలావస్థకు చేరింది. శివుడు భయానంద రూపంలో ఇక్కడ నివసించాడని చెబుతారు. కాళికా పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలో శివుడు ఈ ప్రదేశంలో భస్మం చెల్లాడు. పార్వతికి జ్ఞానాన్ని అందించాడు. శివుడు ఈ కొండపై ధ్యానంలో ఉన్నప్పుడు కామదేవుడు అతని యోగానికి అంతరాయం కలిగించాడని, శివుని కోపంతో అగ్నికి బూడిదయ్యాడని, అందుకే ఈ కొండకు భస్మాచల అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ పర్వతాన్ని భస్మకూట అని కూడా అంటారు. కాళికా పురాణం ప్రకారం ఊర్వశి కుండ ఇక్కడ ఉంది. ఇక్కడ అమృతం తెచ్చే ఊర్వశి దేవత నివసిస్తుందని, కాబట్టి ఈ ద్వీపానికి ఊర్వశి దీపం అని పేరు వచ్చింది. ఆలయ ప్రధాన దేవత ఉమానంద అనే పేరు 2 హిందీ పదాల నుండి వచ్చింది. అవి ఉమా, ఇది శివుని భార్యకు మరో పేరు. ఆనంద అంటే ఆనందం. నిజానికి నెమలి ద్వీపం అత్యంత చిన్న జనావాస ద్వీపాల్లో ఒకటి. ఆలయ పరిసరాలు, ద్వీపం దైవికమైన కానీ తక్కువగా ఉన్న అందం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం చేస్తుంది. సోమవారం నాడు వచ్చే అమావాస్య రోజున ప్రజలు ఇక్కడ పూజిస్తే అత్యధిక ఆనందాన్ని పొందుతారని నమ్ముతారు. శివ చతుర్దశి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే అత్యంత వైభవంగా పండుగ. ఈ సందర్భంగా అమ్మవారి పూజల కోసం చాలా మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. గౌహటి, ఉత్తర గౌహటి నుండి ఫెర్రీలు, స్టీమర్ల ద్వారా పీకాక్ ద్వీపానికి చేరుకోవచ్చు. శుక్లేశ్వర్ ఘాట్ లేదా ఫ్యాన్సీ బజార్ ఘాట్ నుండి ఫెర్రీని అద్దెకు తీసుకోవచ్చు. ఆలయానికి చేరుకోవడానికి 150కి పైగా మెట్లు ఎక్కాలి. ब्रह्मपुत्र नदी के बीच में ये उमानंद मंदिर है। उमा मतलब पार्वती, नंद मतलब शिव जी। पार्वती और शिव जी एक साथ प्रकट हुआ है, स्वयं लिंग है, इसलिए उमा जो गानन उमानंद बोला है। पहाड़ का नाम भस्माचल। महादेव ने कामदेव को इस पहाड़ में साप देकर भस्म कर दिया, इसलिए पहाड़ का नाम भस्माचल। ये वर्ल्ड का 100वां द्वीप है, आइलैंड है। पीकॉक आइलैंड बोला है, क्यों? दूर से यह मयूर जैसा देखिए है। ये बाबा का लीला अद्भुत है। नदी में जितना बार आएगा बाबा के पास नहीं आएगा। ब्रह्मपुत्र नदी ने सब कुछ किया, लेकिन बाबा का एक शील भी नहीं टूटा। ये बाबा का लीला है। बाबा ने बाबा के पास जो मांगा है ये मिल जाएगा। ये 1000 साल तक विश्वास है, और जो लोग फल मिला है वो लोग पुनः मंदिर से आया है और भोग देता है। शिवरात्रि को बड़े मेला हुआ है, असम से डांगल मेला हुआ है। शिवरात्रि ये स्पेशल है, शिवरात्रि बोरे शिवरात्रि है, बोरे मेला है। इतना बोरे मेला कहाँ भी नहीं है, उमानंद पहाड़ में है। వచ్చిన
দাদা ওইটা ধর স্টিলেরটা, হ্যাঁ ধর বাস আস্তে তো আস্তে। ওম নমঃ শিবায়। भारत माता की जय। भारत माता की जय। ఫోన్ చేయలేదు